భక్తిహీనులు విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవా. అన్యజనులలో ధాన్యత చూపుచు, అన్యజనులలో ధాన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేదా, హల్లెలూయా స్తుతి గానము చేసేదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా కూర్చోండి, సరి కూర్చోండి. రైట్ సైడ్ దావీదు ఎవరు? రాజు. ఎవరండి ఆయన? అభిషేకింపబడిన రాజు, దేవుని చేత అభిషేకం. అది దావీదు రాజు యొక్క ఆరాధన ఎంత యోగ్యమైనదో దేవుడు చూశాడు. చాలామంది రాజులు ఉన్నారు. సౌలు అనే రాజు ఉన్నారు. దేవుని కృప సౌలు రాజును విడిచిపోయింది. చూడండి, కొంతమంది రాజులు ఉన్నారు, వాళ్ళని దేవుడే ద్వేషించాడు. వాళ్ళ ఎడల దేవుని ప్రేమ కృప లేకుండా చేసుకున్నారు వాళ్ళు. అలాంటి రాజులు కూడా కొంతమంది మన మధ్యలో. చూడండి, బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు అనే రాజు ఉండేవాడు. మరి ఆయన మీద కూడా దేవుని కృప లేకుండా అయిపోయింది. ఎందుకు కృప లేదంటే ఆయన విగ్రహారాధన, ఆయన బొమ్మలు పూజించాడు. చూడండి, 4వ అధ్యాయం, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనము కలిగేను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని కొమ్మలు ఆకాశమునకు అంటుచున్నంత ఎత్తుగాను, దాని ఆకారము భూతాళమంత విశాలముగాను ఉండేది. దాని ఆకులు సొగుసుగాను, దాని పండ్లు విస్తారముగా కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు
చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పడుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలినంత ఆహారం దాని యందు ఉండెను. మరి నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సును కలిగిన దర్శనములను చూచుచుండగా జారుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగూ బిగ్గరగా ప్రకటించింది, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి. పశువులు దాని నీడ నుండి తోలివేయుడి. పక్షులు దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిచి పశువుల వలె పచ్చికతో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిపిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడవబడి 7 కాలములు గడుచు వరకు వానికున్న మనసునకు బదులుగా పశువుల మనసు వారికి కలుగును. ఈ ఆజ్ఞ జారులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి భావింతురు. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయింది. తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుతున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును. చూసావా, నెబుకద్నెజరు రాజున్నాడు. ఆయనకు ఒక కళ వచ్చింది. భూమిలో నుంచి ఒక చక్కటి వృక్షము ఎదిగినట్టుగా ఒక చెట్టు వచ్చింది. దాని ఆకులు ఎంతో పచ్చగా ఉన్నాయి, దానికి చక్కటి పళ్ళు ఉన్నాయి. ఆ విధంగా దాని నీడన ఎంతోమంది నివసిస్తున్నారు. దాని పైన కూడా ఎన్నో పక్షులు వచ్చి ఆ విధంగా గూళ్ళు కట్టుకుంటాయి. అయితే ఆ చెట్టును కొట్టేయమని ఒక శబ్దం వచ్చేసింది. ఆ చెట్టును కొట్టేసి ఆ విధంగా దాన్ని పడగొట్టదు. అంటే ఆ చెట్టు నీవే, ఆ చెట్టు ఎదిగిన చెట్టు నీవే అని దేవుడు నెబుకద్నెజరు రాజుకు చూపెట్టాడు. అది చూపెట్టి ఆయన 7 కాలాల పాటు ఒక గడ్డి మేసేటట్టుగా, అంటే ఎండిన గడ్డి వలె ఆయన ఎండిపోయేటట్టుగా మరి చేసేటట్టుగా దేవుడు ఎందుకు కఠినంగా ఆ రాజును అట్లా శిక్షించాడు అంటే తర్వాత బెల్షస్సరు రాజు నెబుకద్నెజరును నా కలిగిన దర్శనం ఇదే, నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భాగమును నాకు తెలుపనేరడు అని దానియేలు పిలిచాడు. దానియేలుకు రెండో పేరు బెల్షస్సరు అని తన దేవత పేరు పెట్టుకున్నాడు దానియేలు. నీవు తప్ప దాని భాగము నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మలు ఉన్నది గనుక దానియేలును గ్రహించాడు. అంటే నీ యందు దేవుని పరిశుద్ధ దేవుని ఆత్మ నీ యందు ఉన్నది కనుక నీవు తప్ప ఎవరు కూడా దాన్ని తెలియపరచలేడని దానియేలును పిలిపించుకున్నాడు నెబుకద్నెజరు రాజు. అందుకు బెల్షస్సరును దానియేలు 1 గంట సేపు అతిశయము ఈ దర్శనము వలన గాని దాని భాగము వలన గాని నువ్వు కలవరపడకుము అనెను. అంతటా బెల్షస్సరు నా ఏలినవాడ, ఈ దర్శనపు ఫలము తమరిని జేసించు వారికి కలుగునుగాక, దాని భాగము తమరి శత్రువులకు చెందునుగాక. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైన దాయను. దాని కొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతాళమంత విశాలముగా ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగా కనబడెను. అందులో సమస్త జీవుల కోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకునెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను గదా. రాజా, ఈ చెట్టు నిన్ను సూచించుచున్నది. నువ్వు వృద్ధి పొంది ఈ చెట్టు యొక్క భావము నీ శత్రువులకు కలుగునుగాక అని దావీదు చెప్తూ అది ఆ చెట్టు నిన్నే సూచిస్తున్నది. రాజా, ఆ చెట్టు నీవే అని దానియేలు ఆ చెట్టును గురించిన భావము తెలియజెప్తున్నాడు. నీవు వృద్ధి పొంది
మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావం వృద్ధి నుండి ఆకాశమంత ఎత్తుగలదాయను. నీ ప్రభుత్వము లోకమంతట వ్యాపించుచున్నది. చెట్టును నరుకుము, దాన్ని నాశనము చేయుము గాని దాని మొద్దును భూమిలో నుండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కటుకతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలతో దాన్ని కట్టించి ఆకాశం మంచునకు తడవనిచ్చి పశువులతో పాలు పొందుదమని జారుడ ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి గదా. రాజా, ఈ దర్శన భాగం ఏమనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజువగు నా ఏలిన వాని కూర్చి చేసిన తీర్మానం ఏదనగా, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయుచు పశువుల వలె గడ్డి తినేదవు. ఆకాశం మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియు, తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నువ్వు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండనీయడని వారు చెప్పిన మాట చెప్పింది కదా. దాని వలన సర్వోన్నతుడగు అధికారి అని నువ్వు తెలుసుకుని మీదట ఈ రాజ్యము నీకు మరలా ఈ ఖాయముగా వచ్చునని తెలుసుకున్నాను. కాబట్టి దేవుడు దానియేలును పంపించి నెబుకద్నెజరు రాజు యొక్క కళ యొక్క భావం తెలియజెప్పడానికి అక్కడికి వెళ్తాడు. 7 కాలాల పాటు ఆయన గడ్డి మేసినట్టుగా నెబుకద్నెజరు రాజు జీవితంలో పశువు గడ్డి మేసినట్టుగా మేశాడు. అంటే మన జీవితంలో దేవునికి విరోధముగా ఎప్పుడైతే నడుచుకుంటామో, దేవునికి అయిష్టమైన పనులు ఎప్పుడైతే చేస్తామో, దేవునికి ఇష్టం కాని పనులు ఎప్పుడైతే చేస్తామో, నువ్వు రాజు స్థానంలో ఉన్నప్పటికీ నిన్ను దించేవాడుగా ఉంటుంది. రాజులను నియమించగలిగిన వాడు, రాజులను శాసించగలిగిన వాడు, రాజులకు రాజు కనుక ఆయన నిన్ను దించివేస్తాడు. 7 కాలాల పాటు గడ్డి మేసినట్టుగా గడ్డి మేసి ఆ విధంగా అరణ్యంలో పొలంలో ఆ విధంగా ఎండిన గడ్డిలాగా మారిపోయాడు. అంటే నెబుకద్నెజరు రాజు 7 కాలాల పాటు గడ్డి మేసిన వాడుగా, ఆ విధంగా ఆ పశువు ఆ విధంగా 4 కాళ్ళ మీద ఏ విధంగా నడిచిందో ఆ విధంగా ఆయన కూడా ఆ విధంగా నడిచిన వాడుగా ఉన్నాడు. అంటే దేవుని శాపం పొందిన రాజు సౌలు రాజు తన కత్తి మీద తను పడి ఏ విధంగా చనిపోయినాడో, తను చేసిన పాపమును బట్టి, తను చేసిన ద్రోహమును బట్టి, తను చేసినటువంటి వాటిని బట్టి ఆ నెబుకద్నెజరు రాజును కూడా అదేవిధంగా దేవుడు శిక్షించాడు. ఆ చెట్టు ఎంతో విశాలముగా పెరిగింది. దాని కొమ్మలపైన ఎన్నో పక్షులు ఉన్నాయి. దాని నీడన ఎంతోమంది. అలాంటి రాజ్యము నేను నీకు ఇచ్చాను, కానీ ఆ రాజ్యంలో నువ్వు దాన్ని నిలుపుకోకుండా పోయావు కనుక 7 కాలాల పాటు నువ్వు గడ్డి మేసేవాడుగా ఉంటావని దేవుడు అతన్ని శపించినట్టుగా చూస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి శాపమునకు మనం గురి కాకుండా మనము దేవుని అనుసరించి నడిచే దావీదు రాజు వలె ఉన్నప్పుడు యోగ్యమైన రీతిలో దేవుని బలలో పాలు పొందగలుగుతాం. దేవుని బలలో పాలు పొందే యోగ్యతను కలిగి దేవుని ఆరాధకులముగా ఉన్నప్పుడు దేవుని బలలో పాలు పొందే యోగ్యత మనకు. దేవుని బలలో పాలు పొందని వారముగా గడ్డి మేసే వారముగా 7 కాలాల పాటు గడ్డి మేసే వారముగా ఉండకుండు నిమిత్తము దేవుడు మనకు నెబుకద్నెజరు రాజును చూపెడతాడు. ఆయన 7 కాలాల పాటు గడ్డి మేసిన వాడుగా ఉన్నాడు. అంటే మనము మన జీవితంలో ఆ దేవుని బలలో యోగ్యమైన రీతిలో పాలు పొందుకు కొరకై దావీదు వలె దేవుని కృప మనల్ని విడిపోకుండా దేవునికి ఇష్టానుసారముగా, దేవునికి ఇష్టముగా ఉండి దేవుని బలలో పాలు పొందాలి. కానీ ఈ లోకంలో ఉన్న గడ్డిని మేసే వారముగా 7 కాలాల పాటు మనము ఎండిపోయిన వారముగా ఆ నెబుకద్నెజరు రాజు అయిపోయాడు. మన జీవితంలో ఆ విధంగా ఉండకుండా దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడు మనల్ని క్షమించి, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కనుక
ఆయనకి ఇష్టముగా ఉండి ఆయన బలలో పాలు పొందాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆయనకి ఇష్టముగా ఉండాలి, ఆయనకి ఇష్టముగా ఉండి ఆ బలలో పాలు పొందాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన గడ్డి మేసినట్టుగా 7 కాలాల పాటు, ఎన్ని కాలాలంట? 7 కాలం గడ్డి, పశువు గడ్డి మేసినట్టుగా మేసాడు. అంటే మనము పశుప్రాయులముగా గడ్డి మేసే వారముగా ఉండకుండా ఆయన జీవము గల ఆ శరీరమును తిని ఆ రొట్టెను పాలు పొందుట కొరకే ఆయన శరీరము నిజమైన ఆహారముగా దేవుడు మనకిచ్చాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనం. యోహాను సువార్త 6:55 వచనం. నా శరీరము నిజమైన ఆహారమును, ఆ. నా రక్తము నిజమైన పానీయమునై. కాబట్టి నువ్వు గడ్డిని మేసేవాడిగా ఉండొద్దు. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానం. కాబట్టి 50వ వచనం, దీనిని తినువాడు, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకములో నుండి దిగి వచ్చిన ఆహారం. కాబట్టి పరలోకం నుండి నేను మీ కొరకై ఆహారముగా మారి వచ్చాను. కాబట్టి దీన్ని తిను. నువ్వు గడ్డి మేసేవాడుగా, లోకంలో చెడిపోయేవాడుగా, లోకంలో పడిపోయేవాడుగా, నువ్వు చెట్టు నరికి వేయబడ్డట్టుగా నీవు ఉండకూడదు. అనేక మందికి ఆశ్రయముగా నేను నిలబెడితే నువ్వు కొట్టివేయబడ్డవాడుగా ఉంటున్నావు, నువ్వు పడిపోయేవాడుగా ఉంటున్నావు, నువ్వు ఎండిపోయేవాడుగా ఉంటున్నావు. ఆ విధంగా ఉండదు. 56వ వచనం, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందు నేనును వాని యందును నిలిచి ఉంటును. కాబట్టి నువ్వు నా యందు నిలిచి ఉంటే నా శరీరము తింటా, నా రక్తం త్రాగు. నేను తండ్రి మూలముగా జీవిస్తున్నట్టే నన్ను తినవాడు నా మూలముగా జీవిస్తాడు. కాబట్టి నా మూలముగా నువ్వు జీవించేవాడిగా ఉండకుండా నువ్వు మరణించేవాడిగా ఉన్నావని ఆ విధంగా నెబుకద్నెజరు చేస్తాడు. నువ్వు మరణించి 7 కాలాల పాటు ఎండిపోయిన గడ్డిని మేసేవాడిగా ఉన్నావు. అయితే దేవుడు నీకు నాకు సెలవిస్తున్నాడు. 57వ వచనం, జీవగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించు. కాబట్టి నువ్వు మరణించవు. నువ్వు నా మూలముగా జీవించాలంటే నన్ను తినాలి. నువ్వు గడ్డిని తినేవాడుగా ఉండకూడదు. అంటే ఈ లోకంలో గడ్డి ఎండిపోయిన దానికి సూచనగా ఆ ఎండిన గడ్డిని తినే పశువులాగా నీవు ఉండకుండా నన్ను తినేవాడు నా మూలముగా జీవిస్తాడు కనుక నువ్వు జీవించేవాడుగా ఉండాలి. అంటే నువ్వు మరణించేవాడుగా ఉండకూడదు. అని దేవుడు మనల్ని తన శరీరాన్ని మనకిచ్చి ఆహారముగా మార్చాడు. తన శరీరాన్ని మన మధ్యలో ఉంచాడు. ఆయన శరీరము రొట్టెకు సాదృశ్యము, ఆయన రక్తము ద్రాక్ష రసానికి సాదృశ్యం. కాబట్టి ఆయనను తిని ఆయన త్రాగే వారంగా ఉంటే ఈ లోకంలో ఎంతోమంది రాజులు ఉన్నారు. ఆ రాజులు నన్ను విడిపోయారు, నాకు వ్యతిరేకంగా నడుస్తున్నారు. వాళ్ళని నేను కొట్టివేశాను. వాళ్ళని నేను పశువు నడిచినట్టుగా, పశువు అంబాడినట్టుగా ఆ విధంగా నడిచారు. ఆ విధంగా వాళ్ళ బోర్లు ఊడిపోయినవి, వాళ్ళ శరీరం ఊడిపోయింది, వాళ్ళు గడ్డి మేసిన వారుగా ఉంటున్నారు. ఆ విధంగా నా మాటను వినని వారు ఆ విధంగా ఉన్నారు. నువ్వు నా మాట వింటే, నా శరీరం తింటే నువ్వు మరణం లేని వాడిగా ఉంటావు. నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. కాబట్టి నేను ఆ విధంగా పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారముగా మీ కొరకున్నాను అని దేవుడు మన పట్ల జాలి కలిగి చెప్తున్నాడు. కాబట్టి లోకంలో ఉన్న గడ్డిని మనం తినకూడదు, కానీ లోకంలో జీవాహారమైన దేవుని శరీరమును తిని ఆయన కొరకు జీవించే వారంగా ఉండి ఆయన రాజ్యాన్ని ప్రకటించే వారంగా, ఆయన రాజ్యములో మనం ఉండేవారంగా, ఆయన కొరకు జీవించే వారంగా, ఆయన రాజ్యము పరలోక రాజ్యం కనుక ఆ రాజ్యంలో నీవు నేను ఉండేవారంగా ఉండాలని దేవుడు కోరుకొని మాటలు సెలవిస్తున్నాడు. నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఆయన శరీరమును తినే భాగ్యం ఇస్తున్నాడు, ఆయన రక్తమును త్రాగే భాగ్యం ఇస్తున్నాడు. ఆయన రాజ్యంలో నీవు నేను ఉండాలని ఆయన ఇష్టపడి కోరుకొని మాటలు సెలవిస్తున్నాడు.
కాబట్టి లోకములో ఉన్నది తినటం కాదు, లోక రక్షకుడైన యేసయ్య శరీరమును తిని ఆయన రక్తమును త్రాగేవారముగా ఉన్నట్టు కొరకే దేవుడు మనల్ని తన సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇష్టపడి చెప్తున్నాడు. కాబట్టి లోకమును ప్రేమించకు, లోకములో ఉన్న వాటిని ప్రేమించకు. నువ్వు నన్ను ప్రేమించి నా శరీరమును తినాలి, నా రక్తమును త్రాగాలి. ఇదే నిజమైన ఆహారం, ఇదే జీవాహారము. ఇది నిన్ను పరలోకమునకు చేరుస్తుందని దేవుడు మనకు పరలోక పట్టణాన్ని చూపాడు. ఈ లోకము అశాశ్వతమైనది, ఈ లోకము కొద్ది కాలం ఉంటుంది. పరలోకములు యుగయుగములు సర్వయుగములు సదాకాలం ఉంటుంది. ఆ రాజ్యమును కోరుకొని నువ్వు నన్ను తినాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ప్రేమైన వారులారా, మనమందరము కూడా ఆయనను కోరేవారముగా, ఆయనను ప్రేమించేవారముగా, ఆయనను ఇష్టపడేవారముగా, ఆయనను నమ్మేవారముగా, ఆయనకు నమ్మకస్తులముగా మనం ఉన్నప్పుడు ఆయన రాజ్యానికి వారసులుగా మనం ఉంటాం. దేవుడి మాటలు దీవించినట్టుగా ఆయన బలలో మనం పాల్గొన్నాం. ప్రభు అయిన యేసు తాను అప్పగించుకున్న రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము,